మీరు మారాల్సిందే, 10 సీట్లు గెలవాల్సిందే, మీరు మారాల్సిందే అంటే వాళ్ళు మారరు. వెంకయ్య నాయుడు శిష్యులు ఉన్నంత కాలం భారతీయ జనతా పార్టీ మారదు కాక మారదు, రాసి పెట్టుకోండి. బీజేపీ నేతలపై ఆర్ఎస్ఎస్ ఆగ్రహం, నేతల మధ్య సమన్వయ లోపంపై ఫైర్, మంచి వాతావరణం చెడగొట్టారని మండిపాటు. గతంలో అమిత్ షా జేపీ నడ్డా సర్ది చెప్పినా అదే తీరు. తాజాగా సంఘ్ ఎంట్రీ ఫలితాలు ఇచ్చేనా? ఇవ్వకపోవచ్చు. నేను చెప్తున్నాను కదా, మీరు అందులో ఉన్నటువంటి స్క్రాప్ అంతా కూడా పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ బాగుపడుతుంది. వెంకయ్య నాయుడు శిష్యులను పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ బాగుపడుతుంది. ఇంకా కూడా 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాజకీయాలకు ఇంకా కూడా ఈ యొక్క పార్టీని వెళ్తూ ఉంటే ఈరోజు పార్టీ వలసలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళని ప్రోత్సహించకుండా వచ్చిన నాయకత్వాన్ని కాపాడుకోలేక ఈరోజు ఇష్టారీతిన ఉన్నారు కదా వీళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేయకపోతే భారతీయ జనతా పార్టీ బాగుపడదు కాక బాగుపడదు. ఈ సంఘ్ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, ఎన్ని సంఘాలు ఈరోజు సపోర్ట్ చేసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మాత్రం బాగుపడే అవకాశాలు లేవనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేను చెప్పగలను కూడా వాస్తవంగా. కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా అనుసరించాల్సిన వ్యూహం వర్తమాన రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై ఇటీవల సంఘ పరివార క్షేత్రాలు రాష్ట్ర బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతల మధ్య విభేదాలపై సంఘ పరివార క్షేత్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీరు మారాల్సిందని, 10 ఎంపీ సీట్లు గెలవాల్సిందేనని స్పష్టం చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న మంచి వాతావరణాన్ని ఆధిపత్య పోరుతో ఎందుకు చెడగొడుతున్నారని ప్రశ్నించిన సమాచారం. ఒకేసారి అభ్యర్థుల ప్రకటన, మీటింగ్ హాజరైంది వీరే అంటూ ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ జాతీయ సహ ప్రధాన కార్యదర్శులు ముకుంద, అరుణ్ కుమార్, బీజేపీ సంస్థాగత జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్, సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, సునీల్ బన్సల్, తరుణ్ చుక్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటలందర్, డికే అన్న సహా పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఏబీపీ, విహెచ్పీ, విద్యాపీఠ క్షేత్రాల నేతలు సైతం పాల్గొన్నారు. ఎంత బాగుంది కదా. అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక కంటోన్మెంట్ అనేటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించినటువంటి నియోజకవర్గం ఉంది. అక్కడ గణేష్ అనేటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ టికెట్ ఎట్లా వచ్చింది అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ బీజేపీ లీడర్ ఎవరైతే కిషన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఒక లీడర్ ఎవరైతే ఉన్నారో కంటోన్మెంట్ బోర్డు మాజీ మెంబర్ అట. సో ఆయనే ఈరోజు దాదాపు కొన్ని కోట్ల రూపాయలను తీసుకొని టికెట్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా పార్టీ ఇచ్చినటువంటి ఫండ్ను కూడా తన దగ్గర పెట్టుకొని ఈరోజు ఆ యొక్క కంటోన్మెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఓటమి కారణమైందట. మరి ఇదంతా ఎవరు చేసింది? ఎవరు? పాపం ఆయన గణేష్ అనే వ్యక్తి ఈరోజు పుస్తలు అమ్ముకొని వాళ్ళ భార్యకు సంబంధించిన నగలు, పుస్తలు, మట్టలు అన్నీ అమ్ముకొని పాపం ఈరోజు రోడ్డు మీద పడ్డాడు. పాపం రూపాయి లేకుండా రోడ్డు మీద పడ్డాడు. ఈ విధంగా ఈ దొంగలంతా ఇట్లా చేస్తూ ఉంటారు. బీజేపీ ఉన్నటువంటి సీనియర్ దొంగలు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళంతా ఇట్లా పీల్ చేస్తూ ఉంటారు అన్నట్టు. డబ్బులు తప్ప వేరే వ్యాపకమే లేదు. ఎన్నికలు వస్తే చాలు వీళ్ళకు 100 కోట్ల రూపాయలు వస్తాయి, 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ఇట్లాంటి వ్యవస్థలో ఉన్నారు వీళ్ళంతా. మోడీ, అమిత్ షా వీళ్ళేమో కాలానుగుణంగా మారుతూ ఈరోజు తమ రాజకీయాలను మార్చుకుంటూ పరిస్థితులకు తగ్గట్టు, ప్రజల ఆకాంక్షలకు, ప్రజల కోరికలకు తగ్గట్టు వాళ్ళు మారుతూ వస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడు శిష్యులేమో మొత్తం పార్టీని సమూలంగా నాశనం పట్టించి ఈరోజు మొత్తం తెలంగాణ బీజేపీని సర్వనాశనం పట్టించారనేది స్పష్టంగా నేను చెప్పగలను. చాలామంది వ్యక్తులు ఈరోజు ఏది ఒక రాకేష్ రెడ్డి అనేటువంటి ఒక నాయకుడు, యంగ్ లీడర్ అతను. సో కనీసం ఆయన కన్విన్స్ చేసుకోలేని పరిస్థితి కనబడతా ఉంది. ఆయనకు ఒక పశ్చిమకు సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ ఆశించిండు, ఇవ్వలేదు. సరే ఇవ్వకపోతే కనీసం ఫోన్ చేసన్నా, అరే బాబు నువ్వు ఉండు మాతోటి, కొంచెం ఓపిక పట్టు, నీకు ఏజ్ ఉంది, నీకు అన్నీ ఉన్నాయి, నీకు అన్నీ మీకు సహకరిస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి నాయకుడు లేడు బీజేపీలో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈరోజు ఎంతమంది వేరు బీజేపీ యొక్క తీరు వల్ల, ఈ రాష్ట్ర నాయకత్వ తీరు వల్ల ఎంతమంది నాయకులు వేరు? ఒక్కడంటే ఒక్కరు కూడా సక్కలేదు. ఇప్పటికైనా మారుతారనైతే నాకైతే నమ్మకం అయితే లేదు. మారితే మంచిది చెప్తున్నాను కదా. బీజేపీలో ఉన్నటువంటి కురువృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టండి. పైసాకు పనికిరా నాయకులు ఎవరైతే ఉన్నారో పక్కన పెట్టండి. ఈరోజు ఆయన ఎంబడి ఒక నాయకుడు కూడా రారు, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాడు. ఆయనకేమో కీ పొజిషన్స్ ఇచ్చి మొత్తంకి నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంటుంది. ఏం చేస్తాడు ఆయన? నిర్ణయాధికారం ఏం తీసుకుంటాడు ఆయన? ఈరోజు వెంకయ్య నాయుడు శిష్యులు ఉన్నారు. ఇంకా వాళ్ళతో ఏమైతే ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని ఎదగనీయకుండా చేసిందే వెంకయ్య నాయుడు శిష్యులు. మరి వీళ్ళ గురించి వీళ్ళని కదా పక్కన పెట్టాల్సింది. వీళ్ళని పక్కన పెడితే పార్టీ బాగుపడుతుంది, లేకపోతే బాగుపడదు. మీ ఇష్టం.